జరుగుతుందని ఎరిగి నేను పాపంతో సవాసం చేస్తే ఎక్కువ కీడులో పడిపోతానని ప్రభు చూసి మీ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధ ద్వారా ఎంతో మంది సేవకుల ద్వారా నాతో మాట్లాడి పిలిచి రక్షణ ఇచ్చినారు ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జగల తండ్రి, మరి గొడ్లు, మేకలు, పొట్టేళ్ళు, గొర్రెలు రక్తం ద్వారా నా పాపము క్రయదనం చెల్లించలేదు. కానీ మీరు ప్రభా మీరే సిలువలో బలి అయి నా పాపంలో నా పాపముల కొరకై, దోషముల కొరకై ప్రభా సిలువలో మరణం పొందినారు తండ్రి. తన సమాధి చేయబడినారు, తిరిగి లేచినారు. అందును బట్టి వందనాలు తెలుసు. ఈ పరిశుద్ధ ఆవరణంలో ధైర్యంగా తండ్రి మీ యొక్క పరిశుద్ధ ఆవరణంలో ఈ ప్రజలతో నేనున్నానంటే అది మీ యొక్క శరీరము నూతనమైనటువంటి జీవం కలిగినటువంటి మీ యొక్క శరీరం ద్వారా ప్రభా నాకు ధైర్యం కలిగిస్తుంది. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షించుకుని నాటి నుంచి నేటి వరకు తండ్రి ప్రభా ఎంతో ప్రేమించినారు. ప్రతి జీవన కనిపించి కనపరాని అంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి, ఎన్నో తెలిసి తెలియని అపాయములు ప్రమాదం నుంచి, శత్రువు పోరాటంలో నుంచి, కుటుంబం విషయంలో కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, మీ దాసుల పట్ల మీరు చేసిన మేలు పట్ల దినాలు చూపిస్తున్నాను. దగ్గర తండ్రి మీరు నాకు ఇచ్చిన సంఘంలో సంఘ ప్రజల పట్ల, వారి బిడ్డల పట్ల మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు తెలుస్తున్నాను. ప్రభా నాకు రక్షణ ఇవ్వడానికి కొరకై, ప్రేమతో నన్ను పిలవడానికి కొరకై ప్రభా, మరి దుష్టుని చేతుల నుంచి నేను తప్పించబడడానికి కొరకై, నా కొరకై సిలువలో మరణం ఉంది దేవా తండ్రి. పరిశుద్ధుల గుంపులో మరి పరిశుద్ధ స్థలంలో ధైర్యంగా సేవ చేసుకోవడం మీరు ఇస్తున్న కృపగా వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప క్రయదనం సిలువలో నా కొరకై చెల్లించినటువంటి యేసు క్రీస్తు వారికి ఏమి ఇచ్చిన రుణస్థులను ఒప్పుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధన తిరిగి రానైన ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఎవరైనా ఇంకా ఆరాధించిన వారు ఉంటే పాట ద్వారా ప్రభును ఆరాధిస్తాను. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటామండి. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటాం ప్రియులారా. ఈ మధ్య వచ్చినటువంటి కొత్త పాటల పుస్తకంలో 218 అంతకుముందు పాటల పుస్తకంలో 216. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది అనే పాట పాడుకుంటామండి. 1వ చరణము 1, 2, 3 చివరి చరణం ఆడుకుంటాం. 1, 2, 3 చివరి చరణం ఆడుకుంటామండి. ఒకటి 2, 3 చరణాలు చివరి చరణం ఆడుకుంటాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు
ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసెను, వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి పవన్లో వేణోలతోను, రాత్రి పవన్లో వేణోలతోను స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. దయచేసి కూర్చుంటామండి. బైబిల్ పనులు వాడుకుంటాం. బైబిల్ పైకెత్తి పట్టుకొని బల్లె బల్లె మాట బంగారు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట,
బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రియులారా, ఇంతవరకు మనము ప్రభును ఆరాధిస్తూ వచ్చినాం. అయితే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క బల్లలో పాల్పొందే మునుపు మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మన జీవితాలకు చాలాసార్లు నేను బోధించినంత మాత్రాన సేవకునిగా నేను కరెక్ట్గా ఉన్నానని కాదు, బోధించేటువంటి నేను కూడా మీకు చెబుతూ ఆ విధంగా ఉండడానికి నేను కూడా ప్రయత్నం చేస్తా. 100% ఉండాలని నా జీవితంలో ప్రయాసపడతానే ఉంటా. కాబట్టి ఈ వాక్యం అనేది విశ్వాసులు ఒక్కొక్కరికే కాదు, సేవకులకు కూడా వాక్యం అవసరం. ఈ సేవకులకు కూడా వర్తిస్తుంది. మీకు చెప్పిన ప్రతి మాట మనసులో నేను కూడా నాకు తగులుతుంది, అది మనకు తెలుసు. ఒక వ్యక్తిని ఒక మాట అన్నప్పుడు ఆ మాట మన హృదయంలో కూడా తాకుతుంది. చెప్పి నేను కూడా నా హృదయాన్ని కూడా తాగుతూ ఉంటుంది. నువ్వు అట్ట ఉండవా, ఉంటే కనుక చెప్పు అన్నట్టుగా నా మనసు నాకు చెప్తుంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే ప్రియులారా, సేవకులతో మాట్లాడుతుంది, విశ్వాసులతో మాట్లాడుతుంది. మనము ఎందుకు దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది మనతో అంటే ప్రభువుకు నచ్చినటువంటి విధానంలో మనం ఉండాలని మాట్లాడుతుంది. అంతే, ప్రభువుకు నచ్చినటువంటి విధానంలో మనం ఉండాలి. మన బిడ్డలు అంటే మనకు పుట్టిన బిడ్డలు ఎవరు కోపం అండి మన బిడ్డల పైన ఏముండదు. వాళ్ళకి ఏదైనా అవసరమైతే మంచిగానే పుస్తకాలు కొనిస్తాం, తర్వాత మంచిగానే స్కూల్లో చదివించుకుంటాం. అనారోగ్యం ఉంటే మంచి డాక్టర్ దగ్గరికి పోతాం. మన పిల్లలు ఏదైనా మురికి అంటే కనుక చేతులు అడుక్కొని తిన్నా అని చెప్తాం, ఎందుకంటే ప్రేమ కనుకనే. కాబట్టి దేవుడు అంటే మనమంటే దేవునికి చాలా ప్రేమ కనుకనే మనం లోకంలో ఉన్నటువంటి మురికిలో ఉండకూడదని ప్రభు ఉద్దేశం. దేవుడికి మనం అంటే ఇష్టం కనుకనే, దేవుడికి మనం అంటే ప్రేమ కనుకనే ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. ప్రాణం ఇచ్చినటువంటి మన ప్రభు లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన కార్యాలు కానివ్వండి, దేవునికి విరోధమైనటువంటి కార్యాలతో మనం కలిసిపోతున్నప్పుడు ప్రభు అసలు ఒప్పుకోడు. ప్రభు సంతోషపరుడు, ఇంకా ప్రభు దుఃఖపడతాడు, ఇంకా ప్రభు బాధపడతాడు. ప్రభు యొక్క రక్తానికి, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన బలలో పాలు పొందే మన ఈ లోకంలో ఎలాగుండాలనో సేవకునిగా నేను విశ్వాసులు మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని బలలో పాలు పొందుతాం. 18వ కీర్తన 25వ వచనాన్ని ప్రియులారా, మనము 18 కీర్తన 25వ వచనం, కీర్తన 18 25వ వచనం అందరం కలిసి చదువుకుంటున్నాం ప్రియులారా. కీర్తన 18 25 అందరం కలిసి మనము చదువుకుంటాం. ఇరవై 25వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు. 25వ వచనం ఒకటి లేండి, మళ్ళీ చదువుకుంటాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. ప్రార్థన చేసుకుంటామండి. ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వంట పరిచయంలో సహాయం చేయండి, సండే స్కూల్ పరిచయంలో సహాయం చేయండి. సండే స్కూల్లో టీచర్లు చెప్పే కథలు, పాటలు బిడ్డల హృదయాలు ముద్రింపు చేయండి ప్రభా. అంత మాత్రమే కాదు,
వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. భవిష్యత్తులో సండే స్కూల్లో కూర్చునేటువంటి ప్రతి బిడ్డ కూడా మంచి పరిచారకులుగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సేవకులంగా మేము చేసే ప్రార్థన వ్యర్థంగా కూడా సహాయం చేయండి. బలవర్తమానంలో కూడా సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ 18వ కీర్తన ఎవరు రాసినారంటే దావీదు అనేటువంటి రాజు రాసినాడు. ఎవరు రాసినారండి? దావీదు. ఏ సందర్భంలో రాసినాడు? మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే అన్ని సందర్భాలలో అన్ని మాటలు మాట్లాడడం, సందర్భాన్ని బట్టి మాట్లాడతాం. అలాగనే ఈ దావీదు కూడా, ఈ భక్తుడు రాజు కూడా ఒక సందర్భం కలిగింది ఆయన జీవితంలో. అందుకొరకు ఈ మాట చెప్పినాడు. ఏ సందర్భంలో అంటే 18వ కీర్తన మొదట్లో సన్నక్షరాల్లో ఉంది. చదవండి. దావీదు కీర్తన. ఎందుకు ఈ 18వ కీర్తన రాస్తున్నాడంటే దావీదు భక్తుడు దావీదు యొక్క శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున ప్రియులారా, దావీదు యొక్క శత్రువుల చేతిలో అందరి నుండి, సౌలు చేతిలో నుంచి దేవుడు కాపాడినందుకు ఈ కీర్తన రాసినాడు. ఈ కీర్తనలో మరి ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం. 25వ వచనం చదవండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుడుగా ఉండు. దేవుడు మనసు ఏంటంటే ప్రియులారా, దేవుడి మనసు ఏంటంటే దయగలిగినటువంటి మనసు కలిగిన కుటుంబం ఎవరైతే ఉంటారో, దయగలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి పట్ల దేవుడు దయ చూపిస్తూనే ఉంటాడంట. వారి పట్ల, వారి కుటుంబాల పట్ల, వారి బిడ్డల పట్ల. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సత్యం ప్రియులారా, ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం. చాలాసార్లు ఈ లోకంలో మానవుని యొక్క పరిస్థితి చూస్తే ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగే విషయాలు ఎన్నో. ఇప్పుడు ఒక వ్యక్తి చెడు అలవాటు కలిగి ఉన్నాడు అనుకోండి, తన దేహం పైన కూడా దయ లేదు అర్థం. తన దేహాన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఒకసారి గుండె ఆపరేషన్ చేయాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. ఒకసారి కిడ్నీ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఎక్కువ కిడ్నీ మార్పించాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. అసలుగా వాళ్ళు డాక్టర్ చెప్పినప్పుడు, అయ్యా నీకున్న అలవాట్ల ద్వారా ఊపిరితిత్తులు పాడైపోయినాయి, ఇంక చేసేది ఏం లేదు అని చెప్పినాడు అనుకోండి. సార్ ఏదన్నా ఊపిరితిత్తులు మార్చాలంటే ఏమన్నంటే వాళ్ళు చెప్పే డబ్బులు అసలు వాళ్ళు చెప్తేనే గుండె ఆగిపోతుంది. మనకు అంత విలువైనవి మన అవయవాలు. చాలామంది తెలియక వారి దేహం పైన వారికి దయ లేక సొంత దేహాన్నే కనీసం వారికి ఇది నా గుండె, నా ఊపిరితిత్తులు, నా లివరు, నా కిడ్నీలు కూడా అనుకోరు. చూడండి, దయ ఉండదు. వారి పక్కనల పైన ఏమో దేవుడు ఎరుగు, కానీ వారి సొంత దేహం పైన కూడా దయ ఉండదు. చూడండి, అంటే సొంత దేహం పైన దయ లేకుంటే కుటుంబంపై ఏం దయ ఉంటుంది? బిడ్డలపై ఏం దయ ఉంటుంది? భార్యపై ఏం దయ ఉంటుంది? సొంత దేహం పైన కూడా దయ లేదు. అంటే దయగలిగిన మనసు వారిలో ఉండదు. కానీ వారు మాత్రం దేవుడు దయ పొందాలని కోరుకుంటారు. ఇది ఎంత పక్షపాతమో చూడండి మనుషులు. దేవుడేమో మా కుటుంబాన్ని దయ చూపాలి, మా బిడ్డలను దయ చూపాలి అనుకుంటారు. మంచిదే. అయితే దేవుని యొక్క దయ కోరుకునేటువంటి మన జీవితంలో కూడా దయగలిగిన మనసు మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనపై దేవుడు దయ చూపుతాడు, మన బిడ్డలపై కూడా దేవుడు దయ చూపుతాడు. దేవుడి వాక్యం సత్యం అండి. దావీదు భక్తుడు చెప్తున్న మాట, దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు. దావీదు జీవితం అనుభవంలో చెప్తున్న మాట. ఆయన రాసిన ప్రతి మాట కూడా అనుభవపూర్వకంగా రాసినటువంటి మాటలే. ఏదో పాటల కోసం ఏదో సొంతంగా ఏం ఆయన ఎప్పుడూ రాయలేదు. అనుభవించి రాసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. దేవుడు దయగలిగిన వాడే, దేవుడు యథార్థవంతుడే. చదవండి 18వ కీర్తన 30వ వచనం. చాలక దేవుడు ఎవరండి? దేవుడు యథార్థవంతుడే, దేవుడు దయ చూపించేటువంటి వాడే. అయితే మనము మన జీవితంలో
మనం ఉన్న సంఘంలోనైనా, మన కుటుంబంలోనైనా, మనం పనిచేసే చోట ఎక్కడన్నా కూడా దయగలిగిన మనస్సు మనకంటూ ఉంటే, దయగలిగిన అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క క్షేమాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అది దయగలిగినటువంటి మనసు. అదేంటండి? దయగలిగినటువంటి మనసు. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని దయను పొందినటువంటి వారు ఉన్నారు. కానీ ఒక తల్లి ఉంది, ఒక ఆమె, తండ్రి లేడు, తల్లి లేదు, ఎవరు లేరు. ఒక విషయంలో చెప్పాలంటే, మన భాషలో చెప్పుకోవాలంటే ఒక అనాథ అని చెప్పుకోవచ్చు. ఎవరండి? తల్లిదండ్రులు లేవనుకుంటే ఏమంటారండి? ఒక అనాథర అబ్బాయి, అసలు ఎవరు లేరు, ఆ అమ్మాయికి ఎవరు లేరు అని చెప్పి. ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆమె ఉంది. ఎస్తేరు గ్రంథము చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు పక్కలోనే ఉంటుంది. ఆ ఏబు గ్రంథం పక్కలోనే. ఒక్క నిమిషం అక్క, అందరు తినేక. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, పేజీ నెంబర్ 415. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన. ఈ ఎస్తేరు ఒక తల్లి తండ్రి లేనటువంటి ఒక స్త్రీ. అయితే ఒక రాజుకు మరి ఒక భార్య కావాలంటే ప్రియులారా, మరి ఆ రాజు దగ్గరికి చాలామంది యవన బిడ్డలందరినీ తీసుకొచ్చినారు. ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్తేర్ అనేటువంటి ఒక ఆమె దేవుని దయను పొందినటువంటిదిగా కనపడతా ఉంది. తర్వాత 17వ వచనంలో, 2వ అధ్యాయం 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను. రేయ్ చూడు, సండే స్కూల్ పో. ఆంటీ అక్క ఉన్న పిల్ల అడుగు, అక్క పంపించండి అక్క. సండే స్కూల్ పో. అక్క అన్నోళ్ళు అందరూ ఆడున్నారు, అందరూ రూమ్ లేవు, ఆడున్నారు ఆ రూమ్లో, అక్కడ పో. ప్రియులారా, ఈ ఎస్తేరుకి ఏం జరిగిందండి? ఒక కిరీటం వచ్చింది. తర్వాత రాజు యొక్క దయాదాక్షిణ్యములు పొందింది. తర్వాత ఇప్పుడు ఆమె ఒక రాణిగా దేవుడు చేసినాడు. ఒక వ్యక్తి చేత మనం దయ పొందాలని ఆలోచిస్తే అది మనకు నష్టము, కీడు. ఇది జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి. ఒక వ్యక్తి చుట్టూ మనం మాట ఏమైనా నాపై దయ చూపుతాడేమో, నాపై ఏమైనా దయ చూపుతుందేమో పలాని మనిషి అని మనుషుల చుట్టూ ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడు మన జీవితంలో ఆత్మీయంగా, భౌతికంగా అవమానాలు పడాలి తప్ప ఏముండదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను ప్రియులారా, దేవుని యొక్క దయను పొందేటువంటి కుటుంబంగా మనం ఉండాలని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను హెచ్చిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. దేవుడి మనసంతా ఏంటంటే ప్రియులారా, దేవుని మనసంతా కూడా ఆయన మనసు ఏంటంటే దేవునిపై మన మనసు ఆనుకొని దేవుని చేత మనం దయ పొంది దేవుని చేత మనము మేలు పొందాలని ప్రభు యొక్క మనసు. ఈ దేవుని మనసు మనం గ్రహించలేము. కొన్నిసార్లు దేవుని ఉద్దేశాలు పక్కన పెట్టి దేవుని ఆలోచనలు తృణీకరించి చాలాసార్లు మన జీవితంలో మనుషులు ఏమన్నా దయ చూపుతారేమో, మనుషులు ఏమన్నా కనికరించుతారేమో, మనుషులు ఏమన్నా మార్గం చూపుతారేమో అని చాలాసార్లు దేవుని చుట్టూ తిరగడానికి బదులుగా, దేవునితో సవాసం చేయడానికి బదులుగా, దేవుని దగ్గర మొరపెట్టడానికి బదులుగా చాలాసార్లు మనుషులతో మొరపెట్టుకుంటా ఉన్నాం. మనుషుల్ని మాటికి అడుక్కుంటా ఉంటాం, అడుగుతూ ఉన్నాం. అన్నా అదేమన్నా చూడన్నా, అక్క అదేమన్నా చూడక్క అని. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాటి విరుద్ధ వాక్యం. దేవుని దయను పొందేటువంటి ప్రభా, నీ దయను పొందేటువంటి కుటుంబంగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా, మీ దయను పొందేటువంటి భర్తగా నా భర్తని సిద్ధపరచు ప్రభా, నీ దయను పొందేటువంటి భార్యగా మా కుటుంబాన్ని సిద్ధపరచు ప్రభా అని ప్రార్థిస్తే అది దేవుడు సంతోషపడతాడు.
ఇప్పుడు ఈ ఎస్తేరు ఎవరంటే ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆమె ఎవరో ఇదే 2వ అధ్యాయము 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన ఎస్తేరు ఎవరంటండి? ఎవరన్నా తల్లిదండ్రులు ఉన్నారండి? దేవుని దయను పొందడానికి ఒక వ్యక్తి ప్రియులారా డబ్బుతో అవసరం లేదు, పదవులతో అవసరం లేదు, జ్ఞానంతో అవసరం లేదు, చదువుతో పని లేదు, విలువైన వస్త్రాలు అవసరం లేదు, విలువైన వసతులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. దేవుని దయను పొందడానికి ఒక వ్యక్తి వారి యవన బిడ్డలైనా వృద్ధాప్యంలో ఉన్నవారైనా ఎవరైనా సరే ప్రియులారా, దేవుని దయను పొందడానికి ప్రియులారా దయగలిగిన మనసు ఉంటే చాలు. ఒక మనిషి ఏంటంటే నేను దేవుని దయ పొందాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి అంతే. ఆశ మనల్ని ఏం చేస్తుందంటే ప్రభు చేత మనం దయ పొందేటట్టు చేస్తుంది. ప్రభు చేత మనము దయ పొందినటువంటి కుటుంబంగా సిద్ధపరుస్తుంది. ఇప్పుడు ఈమె ఎస్తేరు అసలు జీవితంలో ఎప్పుడు కూడా ఊహించుండదు. నేను వస్తీ అనేటువంటి రాణికి బదులుగా నేను రాణిని అవుతానని అసలు ఊహించలేదు. రాజు కిరీటము ఆమె నెత్తి మీద పెడతాడని ఎవరు అసలు ఊహించలేదు. నేను రాజా అంతఃపురంలో ఉంటానని ఆ తల్లిదండ్రి లేనటువంటి అనాథ అయినటువంటి ఒక ఎస్తేరు ఆమె జీవితంలో ఎప్పుడు కూడా ఊహించుండదు కూడా. అయితే దేవుడు ఆమెను ఏం చేసినాడంటే మనసులో దయ కలిగేటట్టు చేసినాడు, దేవుడు దయ కలిగేటట్టు చేసినాడు. ప్రియులారా 5వ అధ్యాయం 2వ వచనం, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు చాలక. ప్రియులారా చూడండి, ఎస్తేరుపై దయగలిగాను, దయ పుట్టెను 3 సార్లు రాయబడతా ఉంది. ఈ ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం 3 సార్లు ఆమెపై ఆ ఎస్తేరుపై దయగలిగినట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు ఈ ఎస్తేరు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే ప్రియులారా, ఆమె జీవితం అంతా ఎట్టుందంటే దేవునిపై ఆధారపడేటువంటి జీవితం అని మనకు అర్థం కావాలి. ఎవరిపై ఆధారపడే జీవితం అండి? దేవునిపై ఆధారపడే జీవితం. మనుషులపై ఆధారపడే జీవితాలన్నీ కూడా మనుషులు మనల్ని ఎవరిని కూడా పరలోక రాజ్యం చేర్చలేరు. ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఏ మనుషుడు కూడా మనల్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకుపోలేరు చెప్తున్నా. మనుషులపై మనం ఆధారపడి బ్రతికేదానికి బదులుగా పెద్ద పెద్ద రాజులపై దయ చూపిన ప్రభుపై, ఎస్తేరు ఆమెను కనికరించినటువంటి ఆమెపై దయ చూపిన ప్రభుపై మనం గనక ఆనుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడి దయ మనం పొందినటువంటి కుటుంబాలుగా లోకానికి చూపిస్తాడు. అప్పుడు లోకం అనుకుంటుంది, వీరి దేవుడు వీరిని కనికరించడం బట్టి, వీరి దేవుడు వీరికి సహాయం చేయడం బట్టి, వీరి దేవుడికి చేసిన ప్రార్థనను వీరి దేవుడు విని ఈ గొప్ప కార్యములు చేసినాడు అని అనేకులకు దేవుడు చూపిస్తాడు. ఆ అవకాశం మనం ఇవ్వాలి. ప్రభువుకు మనము ఆ అవకాశం ఇవ్వాలి. దేవుడు దయ చూపేటువంటి కుటుంబాలుగా మనము అవకాశం మన కుటుంబంలో ప్రభువుకు స్థానం ఇవ్వాలి. మన హృదయంలో ప్రభువుకు స్థానం ఇవ్వాలి. మన బిడ్డల హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకునేటట్టు మన బిడ్డలను సిద్ధపరచాలి. అప్పుడే మనము ఎస్తేరు వలె కనికరించబడతాం. ప్రియులారా, ఎస్తేరు జీవితంలో ఆమె తల్లి లేని ఒక స్త్రీ అయినప్పటికీ కూడా అంతఃపురంలో పోయి దేవుడు కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే ఆమెలో ఒక మనసు ఉంది, దయగలిగిన మనసు. ఏ మనసు ఉందండి? దయగలిగిన మనసు. అక్క ఎవరో మాట్లాడుతున్నారు అక్క ప్లీజ్ దయచేసి మాట్లాడద్దు, ప్లీజ్ దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు. 2 చేతులు చెప్తున్నా, దేవుని మంది మాట్లాడద్దు దయచేసి. తల్లి లేనటువంటి ఆమె అయినప్పటికీ కూడా దేవుని దయను పొందింది. ఎందుకు దేవుడు ఇంతగా ఒక తల్లి లేనిటువంటి ఆమెను రాజు ఎదుట దయగలిగేటట్టు చేసినాడు దేవుడు అంటే, ఆమెలో దయగలిగిన మనసు ఉంది. ఏం దయగలిగిన మనసు ఉందో ఇప్పుడు చూసుకుంటాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. తర్వాత 14వ వచనంలో చదవండక. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును నీవును నీ తండ్రి వారు నశించుదురు. ఈ సమయమును బట్టి
రాజ్యంలోకి వచ్చితేవేమో. ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలందరినీ చంపడానికి ఒక చట్టం తయారైంది. అంటే ఎస్తేరు బంధువులను, యూదులందరినీ, మొర్దెకై లాంటి వారందరినీ చంపడానికి హామాన్ అనే వ్యక్తి ఒక చట్టం ముట్టించిన రాజుతో, నువ్వు సంతకం పెట్టి ఉంగరంతో ముద్రబేయి యూదులందరినీ చంపాలని రాజు తెలియక ముద్ర వేసినాడు. యూదులందరూ మొర్దెకై చనిపోవాలి, మొర్దెకై వారందరూ యూదులందరూ చనిపోవాలి, ఎస్తేరు కూడా చంపబడుతుంది. అయితే ప్రియులారా, మొర్దెకై సమాచారం అందించినాడు, అమ్మ ఎస్తేరు, ఇప్పుడు నువ్వు ఈ అంతఃపురంలో ఉన్నావంటే దేవుడు ఎందుకో తెచ్చినాడు ఇక్కడికి, నీ ప్రజలందరూ చనిపోతారు, అందులో నువ్వు కూడా ఉన్నావమ్మా. ఒకవేళ నువ్వు కనుక ఈ సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉంటే రాజుతో దేవుని ప్రజలకు సహాయం వేరొక దిక్కు నుండి వస్తుందని చెప్పినాడు. చెప్తే ప్రియులారా, వాస్తవంగా ఎస్తేరు ఏమన్నానండి, నేను రాణిగా ఉన్నాను, రాజు భార్యగా ఉన్నాను, నాకే ఇబ్బంది ఉండదు అని అసలు పట్టించుకోకుండా ఉండాలి. అయితే ఆమె అట్లా లేదు. ఎట్టుందండి, తన ప్రజల కొరకు ఎంతో ఆశ కలిగింది, తన ప్రజల విషయంలో ఎంతో శ్రద్ధ కలిగింది, తన ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకంజ వేయలేదు. ఎవరు? ఎస్తేరు. చూడండి ప్రియులారా, 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి యూదులనందరినీ సమకూర్చి ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానం ఏం తినొద్దు, నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందుము. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రియులారా, మొర్దెకై చెప్పింది 3 రోజులు ఉపవాసం ఉండండి, అందరికి చెప్పండి, నా కోసం ప్రార్థన చేయండి. నేను రాజు దగ్గర పోతా. ఒక చట్టం ఉంది, ఆ రాజుల కాలంలో ఒక చట్టం ఏంటంటే, రాజు అనుమతి ఉంటేనే ఆ రాజు దగ్గరికి పోవాలి, లేకపోతే అసలు పోకూడదు. ఒకవేళ రాజు ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక దండం, ఒక కర్ర మాదిరి ఉన్న అది చూపితేనే వారు బతికినట్టు, లేదనుకోండి వారికి మరణమే గతి. భార్య అయినా కూడా రాజు అనుమతితోనే పోవాలి. భార్య రాజు దగ్గర, రాజు అయినా కూడా రాజు భార్య. అయితే ఈమె తన ప్రజల కొరకై, నేను నశించిపోయినా పర్వాలేదు, నేను నశించిపోతా, అయితే నా కొరకు ప్రార్థన చేయండి, 3 రోజులు ఉపవాసం ఉండండి. ఎవరి కోసం ఉందండి 3 రోజులు ఉపవాసము? దేవుని ప్రజల కొరకు. ఎవరి కోసం ఉందండి? ఇప్పుడు ఈమెకు దయగలిగిన మనసు ఉందా లేదా? ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆమె ప్రజలపై దయ ఉంది కనుకనే ఆమె దగ్గర మంచి వసతులతో కూడుకున్నటువంటి భోజన వసతులు ఉన్నాయి, పనివారు ఉన్నారు. ఆమె చెప్తుంది ఇక్కడ, పనికత్తెలను నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందము. పనివారు ఉన్నారంటే అర్థం ఏందండి? మంచి విలాసవంతమైనటువంటి వసతులు ఉంటేనే పనివాళ్ళు. అసలు రాణి ఆమె జీవితంలో రాణిగా ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. అన్ని వసతులు ఉన్నప్పటికీ తన ప్రజల కొరకు 3 రోజులు నీళ్లు అన్నం తినకుండా ఉపవాసం ఉంది. నిజంగా ఇప్పుడు మనకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం, మన కుటుంబాలపై దయ గనక మనకుంటే, నిజంగా మన భర్తపై మనకు దయ ఉంటే, మన భార్యపై దయ ఉంటే, మనకు నిజంగా మన భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు ఒక పూట ఉపవాసం ఉండి మన కుటుంబంలో పని లేనప్పుడు ప్రార్థన చేసిన సందర్భం ఎప్పుడన్నా మన జీవితంలో కనిపించిందా ప్రియులారా? ఎస్తేరు తన ప్రజల కొరకు 3 రోజులు అన్నం నీళ్ళు తాగకుండా ఉంది, ఉపవాసంతో ప్రార్థన చేసింది దేవునికి. చేరబెట్టి ఎస్తేరు 3 దినాలు అన్నం నీళ్ళు తాగకుండా ఏం చేసింది? 3 దినాలు ఉపవాసం ఉండింది. ఏం చేయాలండి? ఉపవాసం ఉండింది. ప్రియులారా, ఇప్పుడు ఎస్తేరు కుటుంబం కోసం కాదు ఉపవాసం ఉండింది, రాజు కొరకు కాదు, ఆమె పదవి కొరకు కాదు, ఆమె కొరకు కాదు, కేవలము దేవుని ప్రజల కొరకు 3 రోజులు ఉపవాసం ఉండింది. ఇది ఏంటంటే దయగలిగిన మనసు. మన భర్త ఆత్మీయత క్షేమం కొరకు, మన బిడ్డల భవిష్యత్తు చాలా ఉంది, వారి బిడ్డల చదువులు ఉన్నాయి, వారి వివాహాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి కొరకు మన పిల్లలకు గారు కానీ, మన తల్లిదండ్రుల కొరకు కానీ, మన భర్త కొరకు కానీ, మన భార్య కొరకు కానీ ఒక్క పూట, ఒక రోజు కాదండి, రోజుకు 3 పూట్ల ఒక్క పూట ఉపవాసం ఉండి, మనకు పని లేనటువంటి దినాలలో, మనం ఇళ్ళ దగ్గర ఉన్న సమయంలో మన స్థానిక సంఘం కొరకు, మన ఆత్మీయ క్షేమం కొరకు, సేవకుని కొరకు కానీ, మన కుటుంబ సభ్యులకు గారు కానీ, మన గ్రామ ప్రాంత ప్రజలకు గారు కానీ
మన బంధువులు ఎన్నో సమస్యలు చెప్తా ఉంటారు. అమ్మాయి నా పరిస్థితి అసలు పరిస్థితి బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయమ్మా ఎన్నో చెప్తా ఉంటారు. వారి కొరకు ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి అనుభవాలు మన జీవితంలో కనుక ఒక్కరోజు ఉండే చాలండి, మనం ఎంతో ధన్యులము. మన కుటుంబాలపై మనకు దయ ఉండాలి. దయ ఉండాలంటే ఏం చేయాలి? ఉపవాసంతో ప్రార్థన చేయాలి. పిల్లరా, ఎందుకు ఎస్తేరు జీవితంలో ఆమె తండ్రి లేనటువంటి ఆమె అయినప్పటికీ కూడా దేవుడు రాజు దగ్గర నిలబడినాడు, రాజు కిరీటం పొందేటట్టు చేసినాడు దేవుడు. కారణం ఏంటంటే ప్రియులారా, ఆమె హృదయాన్ని దేవుడు చూసినాడు. ఆమె హృదయం ఎట్లుందంటే దయగలిగినదిగా ఉంది. మన కుటుంబాలపై, మన సంఘంపై, మన సేవకులపై, మన ప్రాంత ప్రజలపై అనేకులు రక్షణ మారుమనసు పొందాలనేటువంటి ఒక దయగలిగినటువంటి మనసు మనకంటూ ఉంటే దేవుడు మనపై దయ చూపుతాడు. ఇప్పుడు చదవండి 18వ కీర్తన 25వ వచనం. దయగల వారి ఎడల చాలక. దేవుడు ఎటువంటి వాడాన్ని? చాలాసార్లు మనము నిరుత్సాహపడతా ఉంటాం, దిగులు పడతా ఉంటాం, బాధపడతా ఉంటాం. దేవుడు దయ చూపలేదు, నన్ను నా కుటుంబాన్ని దయ చూపలేదని. అంత మన చేతుల్లోనే ఉంది. మనం గనక మన కుటుంబాలపై దయ కలిగి దేవుని పాదాలు పట్టుకుంటే, దయగల వారి ఎడల దయ చూపించే దేవుడు అయ్యా నువ్వు, అయ్యా నా భర్తపై దయ చూపించు, నా బిడ్డలపై దయ చూపించు, నా కుటుంబంపై దయ చూపించని ప్రభువును మొరపెట్టుకుంటే ఖచ్చితంగా తప్పకుండా దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను, భర్తలను, భార్యలను, మన సంఘాన్ని, సేవకులను వారిపై దేవుడు దయ చూపుతాడు. ఈ ఎస్తేరు జీవితంలో దయ పొందడానికి కారణం ఏంటంటే ఆమె కొరకు కాదు, ఆమె భర్త కొరకు కాదు, ఆమె పదవి కొరకు కాదు, ఎవరికి ఆమె ఆరోగ్యం కొరకు కాదు, దేవుని ప్రజల కొరకు 3 రోజులు ఉపవాసం ఉంది, ఏం తినకుండా తాగకుండా. ఈ మనసు దేవుడు ఆమెకుంది కనుకనే దేవుడు ఆమెను రాణిగా చేసినాడు. తర్వాత చూడండి, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. 8:3. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి యోచనను కన్నీళ్లతో చాలా కప్రిలారు. యూదులందరూ తన ప్రజల కొరకు, భర్తనే కదా, భర్త కాళ్ళ మీద పడతా ఉంది ఈమె, రాజు పాదాల దగ్గర పడింది, కన్నీళ్లతో వేడుకుంటా ఉంది, అయ్యా మా ప్రజలందరూ, యూదులందరూ చనిపోకుండా ఆ ఆలోచన తీసే రాజా అని. నిజంగా మన జీవితంలో ఎన్నిసార్లు ప్రభు పాదాలపై పడినాం మనం? మన భర్త మారాలని, భార్య మారాలని, పిల్లలు దైవికంగా ఆత్మీయంగా ఎదగాలని ఎన్నిసార్లు ప్రభు పాదాలు పట్టుకున్నాం ప్రియులారా? పట్టుకొని ఉంటే ఎస్తేరు వలె దేవుడు మన కుటుంబాలను ఖచ్చితంగా దేవుడు దయ చూపుతాడు. అందులో సందేహం లేదు. ఒక భార్య ప్రార్థన చేసింది కరుడు కట్టిన నేరస్తుల కొరకు, అయ్యా భర్తను మార్చయ్యా, అయ్యా భర్త జీవితంలో త్రాగబోతుగా ఉన్నాడయ్యా, ఎప్పుడు కొడుతున్నాడయ్యా నన్ను అని. పెద్ద రాజకీయ నాయకుడు, గుండా, పశువు కంటే ఎక్కువ కొట్టేవాడు భార్యను. మైకేల్ విజయ్ జమ్మన్మడుగు మైకేల్ విజయ్ కుమార్ అని పెద్ద ఫ్యాక్షనిస్ట్, పెద్ద ఎప్పుడు తుపాకులు 30 ఏళ్ళ కింద చెప్తున్నా సంగతి. ఆయన చెప్పిన విషయం నేను చెప్తున్నా, నేను విన్న సంగతి నేను చెప్తున్నా. ఆయన 106 చెప్పిన విషయం మీద చెప్తున్నా. ఆయన ఒకటే మాట చెప్పినాడు ప్రియులారా. ఆ మాట చెప్పినప్పుడు నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు నా చేతిలో బాంబులు, తుపాకులు, ఎప్పుడు నాటు సారాయి, ఆ దినాలు నాటు సారాయి, ఇటువంటి జీవితం నాది. నా భార్యని నేను భార్యగా ఎప్పుడు కూడా చూడలేదు. నేను ఎప్పుడు కొట్టేవాడిని, బాధ పెట్టేవాడిని. అయితే ఇప్పుడు ఇటువంటి చేతులతో బైబిల్ పట్టుకున్నానంటే నా భార్య కన్నీటి ప్రార్థన నన్ను ఈ విధంగా తయారు చేసిందని చెప్పినాడు ఆయన. కొలిముల దగ్గర బెల్లంలో మీటింగ్ పెట్టి ఆయన, నేను చూడలేకపోయినా అదే పనిగా నేను. ఆయన సాక్ష్యం టీవీలలో చూసిన, సీడీలు పెట్టుకొని. తర్వాత నిజంగా ఆయన చూసిన యథార్థంగా, నిజంగా ఆయన చెప్పినాడు, ఈమె ప్రజలందరి కొరకు రాజు పాదాల దగ్గర, భర్త పాదాల దగ్గర పోయి భర్తతో చెప్పుకోవచ్చు, అయ్యా ఈ విధంగా ఉంది, కొంచెం ఏమన్నా చేయాలి, మామూలుగా చెప్పుకోవచ్చు. కానీ అట్లా చెప్పుకోలేదు ఆమె. ఎందుకంటే దేవుని వారి ప్రజలందరూ రక్షించబడాలి. వారి ఆ ఎస్తేరు, ఆ తల్లి, ఆమె యొక్క ప్రజలందరూ మరణం నుంచి తప్పించబడలేదు, ఆ మరణ శాస్త్రం నుంచి తప్పించబడాలి, ఆమె ఉద్దేశం అది. అంతే. ఆమె పదవి విషయంలో, ఆమె ఆరోగ్యం, ఆమె అసలు ఆమె గురించి కానే కాదు ప్రియుల, దేవుని ప్రజల కొరకు.
అటువంటి ఆశ మనకుందా అండి? ఉంటే గనక ధన్యులం మనం. ఉంటే గనక మనము ధన్యులం. ఎస్తేరు ఎందుకు 3 సార్లు ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం, 17వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనంలో ఆమె కనికరించబడింది. కారణం దేవుడు ఆమెపై దయ చూపినాడు. ఆమెకు దయ చూపే మనసు ఉంది. ఒక చిన్న వాలంటీర్ ఉద్యోగం ఉంటేనే అసలు పలకరు. నాకు తెలిసిన వాలంటీర్ ఉన్నాడు ఆ ఊర్లో, ఒక ఊర్లో. వాళ్ళు చాలామంది చెప్పే విషయం ఏంటంటే అక్కడ అందరూ ఏం తమసు అసలు పలకనే పడగడు అని. వాలంటీర్ వాడు నిద్రపోతుంటాడు ఇంట్లో, బయటికి పోతే అరే బాబు అని వాళ్ళమ్మ పోండి నిద్రపోతున్నాడు మా పిల్లోడు తర్వాత రాబోండి అని చెప్తుంటారంట. చిన్న ఉద్యోగానికి ఇంత అహంకారం, ఇంత అసహ్యం ఉంటే రాజ్యానికి రాని ఈమె, ఒక రాజుకు భార్య ఈమె. ఆమెకి ఎంత ఆ ఆలోచనలు ఎట్టుండాలని, నేను రానినైనాను, రాజు నన్ను చంపడు కదా, పోతే వాళ్ళే కదా పోయేదని అసలు ఆ మాట అనుకోలేదు ఆమె. ప్రియులారా, చెప్పే ఆత్మీయ సంగతి ఏంటంటే మధ్యాహ్న కాల సమయంలో సేవకునిగా నేను సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకై ప్రభు పదాలు పట్టుకోవాలి. ప్రతిరోజు చీకట్లో 5 గంటలకు సువార్త చెప్పనీకి వచ్చి ఈ స్థలంలోనే మోకరించి ప్రభా మీరు ఇచ్చిన సంఘము, సంఘ ప్రజలు, వారి అక్కర్లు ఈ విధంగా ఉన్నాయి, యథార్థంగా మీతో చెప్తున్నా. ప్రతిరోజు చీకట్లో ఇదే స్థలంలోనే ఈయన కూర్చుంటా, సువార్త చెప్తా. ప్రభా నీ సంఘం ద్వారా నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తున్నావు ప్రభా. అయితే మీ ప్రజలు ఎక్కర్లో ఉన్నారు, మీ ప్రజలు బిడ్డలు చదువుకుంటున్నారు, వారికి అవసరతలు ఉన్నాయి ప్రభా, సహాయం చేయని ప్రార్థన చేసుకుంటా ఉంటా. సేవకునిగా నా ధర్మం, విశ్వాసంలో మనం చేయాల్సిన ధర్మం ఏంటంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. మనం ఎస్తేరు రాజు పాదాలు పట్టుకున్నది, కన్నీళ్లు గారుతా ఉంది. ఎందుకమ్మా కన్నీళ్ళు? ఎస్తేరు నీకేమైంది చెప్పు. ఆమె సొంత భార్యగానే నా సమస్య కదయ్యా, యూదులందరూ ఉన్నారు, చనిపోతారు, ఒక చట్టం రూపొందించడం, ఆ ఆలోచన తీసేయ. ఆమెకు ఉన్న మనసు ఏంటంటే దేవుని ప్రజలపై ఆమెకున్నటువంటి దయ కలిగిన మనసే దేవుని దయ పొందేటట్టు చేసింది. తర్వాత చూడండి, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. ఎస్తేరు రాజు బంగారు దండమును చాపెను. చదవండక. రాజు ఎదుట నిలిచి రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజువైన తమ ఎదుట తోచిన ఎడలను తమ దృష్టికి చాలా. ఇక్కడ ఏం చెప్తుంటే ఇలారా, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానినైతే, నీ దృష్టికి నేను యుక్తంగా కనపడతా ఉంటే ఈ సమస్య నుంచి తప్పించయ్యా. యూదులందరూ మరణానికి దగ్గరగా ఉన్నారా అని వేడుకుంటా ఉంది కన్నీళ్లతో. ఏం చేస్తుందండి ఆమె? కన్నీళ్లతో గోదాడుకుంటా ఉంది రాజును. ఎవరి కోసము? దేవుని ప్రజల కొరకు అండి. ఎవరి కోసం అండి? దేవుని ప్రజల కొరకు. ఇది అసలు ఈమె జీవితంలో ఈమెకు దయగలిగిన మనసు ఉంది కనుకనే, ఈమెకు దయగలిగిన మనసు ఉంది కనుకనే, సుమంత్ తర్వాత రా, ఈమెకు దయగలిగిన మనసు ఉంది కనుకనే ప్రియులారా దేవుడు దయ చూపినాడు. ఇది చూడండి, నిజంగా మనం ఎంత స్వార్థపరులు చూడండి. దేవుడు దయ పొందాలని కోరుకుంటాం, కానీ దయగలిగిన మనసు ఉండదు. ప్రియులారా, మన జీవితంలో మన భర్తలు మారాలని చెప్తున్నా నేను. నా స్థానంలో ఏ సేవకుడు ఉన్నా మన జీవితంలో చేయాల్సిన పని ఏంటంటే మన స్థానిక సంఘం కొరకు, స్థానిక విశ్వాసుల కొరకు, మన భర్తల కొరకు, భార్యల కొరకు, పిల్లల కొరకు కన్నీరు గార్చి ప్రార్థించే తల్లులుగా మనం ఉంటే మన బిడ్డలు ఎట్లా తయారవుతారంటే దేవుని ప్రేమను అనేకులకు పంచిపెట్టే వారిగా దేవుడు సిద్ధపరచుకుంటాడు. ఒకవేళ మన పిల్లల కొరకు కనుక మనం కన్నీరు గార్చి ప్రార్థన చేయలేదనుకోండి, మన భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు భవిష్యత్తులో నేను చెప్తున్నాను, ఎంతోమంది తల్లులు కన్నీరు కార్చి ప్రార్థన చేయలేక పిల్లల కొరకు రౌడీలాగా తిరుగుతున్నారు రోడ్లంబడి. చాలా చోట్ల నేను చూసినటువంటి పట్టణాలలో చూసిన,
సిటీలలో చూసినా, గ్రామాలలో చూసినా, నేను చూసిన సంగతి చెప్తున్నా. రౌడీలు లెక్క, వీధి రౌడీలు, పని పాట లేకుండా ఊరికి కుటుంబాలకు ఆటంకం అంతే. ముసలాళ్ళపై కొట్టి దౌర్జన్యం చేసి అన్యాయంగా ఇటువంటి వారే తయారవుతున్నారు. భవిష్యత్తులో మీ పిల్లలు, నా పిల్లల గురించి కూడా నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. నేను చేసుకుంటా ఉంటాను నా పిల్లల కొరకు. మన బిడ్డలు రక్షణ పొందే విషయం ఏంటంటే మన చేతుల్లో ఉండదు, మన చేతుల్లో ఉండదు. ఆ వ్యక్తిగత విషయం అది. ఆ బిడ్డలు యవనస్తులు అయిన తర్వాత, ప్రభా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు ప్రభా, నాకు రక్షణ దయచే ప్రభా అని, నా పాపం క్షమించు ప్రభా అని మన బిడ్డలు ప్రభు దగ్గరికి రావాలి. అది వ్యక్తిగత విషయం. మన బిడ్డలు రక్షణ పొందాలా లేదా అని మనం రక్షణ పొందేటట్టు చేయలేం. అయితే రక్షణ పొందేటట్టు మనం మార్గం చూపించవచ్చు మన బిడ్డలకు. మన పెంపకాన్ని బట్టి, మన నేర్పించే విషయాలను బట్టి, మన నడవడికలను బట్టి, మన క్రియలను బట్టి ఇవన్నీ ఉంటాయి. ప్రియులారా, మన బిడ్డలు ఎట్టుండాలంటే భవిష్యత్తులో, నా ఉద్దేశం చెప్తున్నా, నా పిల్లలైనా మీ పిల్లలైనా దేవుని ప్రజల బిడ్డలమైన మన పిల్లల భవిష్యత్తులో మంచి పరిచారకులుగా ఉండాలంటే, మన భర్తలు కూడా దేవుడి యొక్క దయని పొందేటువంటి వారిగా ఉండాలంటే ముందు మనం మన పిల్లలపై, కుటుంబాలపై దయగలిగిన మనసు మనకు ఉండాలి. దయగలిగిన మనసు మనకుంటూ ఉంటే, ఒకవేళ పని లేనప్పుడు ఒక్క పూట ప్రార్థన చేసుకుని, ప్రభా దయచూ ప్రభా అని. ఎస్తేర్ అదే చేసింది. చూడండి, ఎస్తేర్ గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు. ఇప్పుడు ఎట్టొచ్చిందంటండి, ఒకప్పుడు వాళ్ళు మరణం అనే ఒక శాసనం కింద ఉన్నారు. ఇప్పుడు యూదులందరూ కూడా ఆనందంతో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్క మాట జ్ఞాపం చేస్తాం. భవిష్యత్తులో మన కుటుంబాలు, మన పిల్లలు, మన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మనం కూడా క్షేమంగా ఉండాలంటే, ఇప్పుడు ఈ సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి పరిస్థితులలో, సమయాలలో కన్నీరు గార్చి ఎస్తేరు వలె మనం ప్రభు పాదాలు పట్టుకోవాలా. అప్పుడే మన బిడ్డల క్షేమాన్ని మనం చూడగలుగుతాం. అప్పుడే మన బిడ్డలు సంతోషంగా ఉండేది చూడగలుగుతాం. అప్పుడే మన బిడ్డలు సంతుష్టిగా, అంటే గొర్రెల మందలు చూడండి, గొర్రెలు మంచి కాపరి ఉన్నప్పుడు ఆ పొలాలలో మేసిన తర్వాత కొన్ని పండుకొని మెమరేసుకుని ఉంటాయి. ఏ దిగులు లేకుండా, కుక్కలు వచ్చాయని భయం లేదు, తోడేళ్ళు వచ్చాయని భయం లేదు, అడవి జంతువులు వచ్చాయని ఏ భయం లేదు. ఎందుకంటే సమృద్ధిగా పోషిస్తున్నాడు, కాపరి ఉన్నాడు. భవిష్యత్తులో ప్రియులారా, మన బిడ్డలు కూడా క్షేమంగా ఉంటారు. వారు ధైర్యపరచబడి, రే మా తల్లిదండ్రుల ప్రార్థన నాకు ఆశీర్వాదకరంగా ఉందయ్యా, మా తల్లి ఉంది, నా కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసే తల్లి ఉంది, నా కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసే తండ్రి నాకు ఉన్నాడు. నేను తప్పిపోతే ఆత్మీయ మెలకువలు చెప్పేటువంటి తల్లిదండ్రులు నాకున్నారు. సంతోషంగా ఉంటారు వాళ్ళు, మన బిడ్డలు. ప్రియులారా, ఇప్పుడు యూదులందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారంటే కారణం ఏంటంటే, ఒక తల్లి, ఒక స్త్రీ దయగలిగిన మనసు కలిగి ఉండటం బట్టి యూదులందరికీ క్షేమం కలిగింది. మన సంఘంలో దయగలిగినటువంటి మనసు మనం కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేసేటువంటి తల్లులుగా మనం ఉంటే, మన కుటుంబంలో మన బిడ్డలపై, మన భర్తపై, భార్యలపై దయగలిగిన మనసు ఉంటే కనుక, మనం కన్నీరు గార్చి ప్రభు పదాలు పట్టుకునే మనసు మనకుంటే, మన బిడ్డలు కూడా, భర్తలు, భార్యలు అందరూ కూడా క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ప్రియులార, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దావీదు భక్తుని జీవితంలో అనుభవంతో రాసిన మాట. 18వ కీర్తన 25వ వచనం చదవండి. చదవండి అక్క. దయగల వారి ఎడల నువ్వు దయ చూపించదువు. చాలగా. ప్రియులారా, దేవుడు ఎవరండి? దేవుడు ఎవరైతే దయగలిగిన మనసు కలిగిన తల్లులుగా ఉంటారో, ఎవరైతే దయగలిగినటువంటి తండ్రిగా ఉంటారో, ఏ సేవకుడైతే దయగలిగినటువంటి సేవకుడుగా ఉంటారో, ఏ బిడ్డలైతే దయగలిగినటువంటి బిడ్డలుగా ఉంటారో ఈ లోకంలో, వారి పట్ల దేవుడు దయ చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, యూదులందరూ సంతోషంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఒక తల్లి 3 రోజులు అన్నం నీళ్లు తాగకుండా కన్నీటి ప్రార్థన చేయటం చేత దేవునికి ప్రార్థన చేసి రాజు దగ్గర పోయింది. చాలాసార్లు మనం ఏం పని చేయాలన్నా, డబ్బు ఉంది కదా, సరిపోతుందిలే, ఏం కదపా, వెళ్ళిపోదాంపా ముందుగా అనుకుంటాం. తెలిసినదే కదా, చేసుకుంటూ పోతే సరిపోతుంది కదా అనుకుంటాం. కానీ అన్ని వసతులు ఉన్నా, అన్నీ తెలిసినా, దేవుని యొక్క ఉద్దేశం కనుగొనడం అనేది చాలా ప్రాముఖ్యం మనకి.
దేవుని యొక్క ఉద్దేశం కనుగొనడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేయాలి మనం ప్రతిదానికి. ప్రభా మీ చిత్తమైతే జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రభా మీ చిత్తమైతే ఈ ఉద్దేశాలు కలిగి ఉన్నాం, మీ చిత్తమైతే సఫలం చేయ ప్రభా. మీ చిత్తం కాకుంటే వద్దు, మాకు మీకు ఇష్టమై ఉంటేనే మాకు సహాయం చేయ, లేకపోతే వద్దు ప్రభా. మాకు క్షేమం కాకుంటే వద్దు ప్రభా. ప్రార్థన అవసరం. ఈమె భార్యనే కదా అండి, రాజు దగ్గర వనికి అనుమతి అవసరమా? కానీ అయితే నేను నశించిపోయినా పర్లేదు, నేను పోతా అని చెప్తాను దేవుని ప్రజల కొరకు. మనం ఉపవాసం ఉండి చేసే ప్రార్థనలు, మనం ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రభు పదాలు పట్టుకునేటువంటి దినాలు ఏం కూడా వ్యర్థం కావు ప్రియులారా, వ్యర్థం కానే కావు. వాటి ఫలితం ఒక దినాన మనం చూడగలుగుతాం. మన బిడ్డల జీవితాల్లో వారు పొందే క్షేమాన్ని, వారు ఉండేటువంటి సంతోషకరమైన జీవిత విధానాన్ని చూసి, ప్రభా నువ్వు నా ప్రార్థన ఆలకించినావా ప్రభా, ఎప్పుడో ఏళ్ళ కింద చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చినావా ప్రభా అని అప్పుడు సంతోషపడతాం. మన బిడ్డలు సంతోషంగా ఉంటారు, మనం సంతోషంగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసే మాట ఏంటంటే ప్రియులారా, సేవకునిగా నేను దయగలిగిన మనసు కలిగిన సేవకునిగా ఉండాలి. విశ్వాసంలో మనం కూడా దయగలిగినటువంటి వారంగా ఉండాలి. వాక్యం చెప్తుంది, అప్పుడే మనపై దయ చూపుతాడు. దయగలిగిన మనసు ఊరికనే దేవుడు మనపై దయ చూపాలంటే కొన్ని మార్గాలు కూడా మనం పోవాలి. ఆ మార్గాలు ఏంటో కొన్ని చెప్తాం చూడండి. 138వ కీర్తన 6వ వచనం. 138వ కీర్తన 6వ వచనం చదవండి ప్రియులారా. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. చలక దీనులను ఏం చేస్తున్నాడు దేవుడు? లక్ష్య పెడతాడు. చాలాసార్లు మనము ఆమె ఏమన్నా నన్ను చూస్తుందేమో, ఆయన ఏమో నన్ను చూస్తాడేమో, అసలు కనపడానికి ముందు పోతా ఉంటాం. చాలాసార్లు ఎవరు చూడరు మనల్ని చూసి మఖం పక్కకు తిప్పుకునే వాళ్ళు ఉంటారు, కానీ మనుషులు ఎవరు కూడా మన వైపు చూడరు. మన దరిదాపులు రారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. మన కుటుంబంలో భార్యలుగా భర్తలకు దీనత్వం కలిగి ఉండాలి. భర్తలుగా భార్యల దగ్గర కుటుంబంలో బిడ్డల ఆత్మీయత కొరకు దీనత్వం కలిగి ఉండాలి. అంతేగా, వేరేది ఏం లేదు. సంఘంలో బిడ్డల ఆత్మీయత కొరకై, సంఘ అభివృద్ధి కొరకై, అనేక ఆత్మలు దేవుని మందిరం వచ్చుట కొరకై దేవుడు మనకిచ్చినటువంటి సంఘ కాపర్లు, సేవకుల దగ్గర దీనత్వం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. సంఘంలో దీనత్వం కలిగి మనం ఉండగలం. సంఘంలోనే మాత్రమే కాదు, మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు ప్రియులారా, మన కుటుంబాల్లో ఆ దీనత్వం మన వీధిలో వాళ్ళు చూడాలా. నిజంగా ప్రభువును మందిరానికి పోయినందుకు బదులుగా మీకు నిజంగా మీ జీవితం అంతా మారింది, ఇంత దీనత్వం ఎట్టొచ్చింది మీకు అని, ఇంత దీనత్వం ఎట్టొచ్చింది నాకు, అసలు ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, ఇంత నెమ్మదిగా మాట్లాడుతుంది అట్లా. అటువంటి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. అప్పుడే దేవుడు మనపై దయ చూపుతాడు. దేవుడు మహోన్నతుడైనను ఆయన దీనుల ఎడల లక్ష్య పెట్టును. దేవుడే మనపై లక్ష్య పెడతాడు. దేవుడే మనల్ని చూస్తూ ఉంటే, దేవుడి కనుదృష్టి మన పైన ఉంటే అంతకంటే ఏం కావాలండి? అంతకంటే ఏం కావాలి మనకు? 147వ కీర్తన 6వ వచనం చదవండి. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను ఎవరిని లేవనెత్తున్నాడు దేవుడు? గర్విష్ఠులనా, అహంకార హృదయం కలిగిన వారినా, డబ్బున్న వారినా, పదవి ఉన్నవారినా, ఉద్యోగం ఉన్నవారినా, మంచి చదువుకున్నటువంటి వారినా, అందంగా ఉండేటువంటి వారినా, మంచి వసతులు ఉండేటువంటి వారినా కాదు ప్రియులారా. వసతులు ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, దీనత్వం అనేది ఎక్కడైతే ఉంటుందో, దీనత్వం అనేది ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, దీనత్వం అనేది ఏ వ్యక్తి దగ్గర అయితే ఉంటుందో వారిని దేవుడు లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. వారిని దేవుడు చూసేటువంటి వాడుగా ఉన్నాడు, లక్ష్య పెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి ఎంత ఆశీర్వాదం మనకి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో ఇంకో మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి పిల్లారా. యాకోబు పత్రిక 4:6 చదవండి అక్క. చాలక దేవుని కృప ఎవరండి పొందేది? దీనులు. చూడండి చాలాసార్లు దీనిలో ఉండడానికి అస్సలు ఇష్టపడవు. నువ్వు చెప్పింది నేను చేయాలబ్బా, ఆమె నాకు చెప్పేదే, ఆయన నాకు చెప్పేవాడా, ఆ సేవకుడు చెప్తే నేను చేయాలన్నా, ఇటువంటి తలంపులు చూడండి. ఇటువంటి తలంపులు మనల్ని
దేవుని యొక్క దయ పొందకుండా చేస్తాయి. అందులో సందేహం లేదు, అందులో సందేహం లేదు. విశ్వాసిగా నేను ఉన్నప్పుడు చెప్తున్నా, మధ్యాహ్నం అన్నం టైం ఏంటది అసలు అన్న చెప్పిన వరకు మందిరంలో పెయింట్ కొట్టే పైన, మందిరంలో ఏదైనా పని చేసేటప్పుడైనా, ఎవరు వచ్చినా సేవకుడు చెప్పిన వరకు 3 కానీ 4 కానివ్వండి, అన్న చెప్పాలి, తర్వాత అన్నం తినాలి. నేను విశ్వాసగా ఉన్నప్పుడు చేసిన విషయాలు చెప్తున్నా. సేవకుని చెప్పండి కనీసం ఒక చిన్న వాకిలి కూడా తీయను, గేటు కూడా, అసలు చిన్న పరక కూడా తగలదు. అసలు సేవకుడు చెప్పండి ఏది కూడా చేయను. నాకు తెలిసి ఒక పొరపాటు చేసిన సేవకుని దెబ్బలు తెలియకుండా. ఎందుకంటే అక్కడ ఫస్ట్ పెద్దది మందిరం, ఈబీ జరుగుతూ ఉంటే పత్రికలు పంచడానికి పల్లెలప్పుడు పోయినాం. పత్రికలు అయిపోయినాయి. సేవకునికి ఫోన్ చేసి, అన్న మీరు చెప్పండి ప్రెస్ వాళ్ళకి పత్రికలు అయిపోయినాయి అన్న, ప్రింట్ చేయమని చెప్పేసి. అంత టైం లేదు, రేపే VBS, ఇంకా 10 పల్లెల దాకా చేయాలి. మా దగ్గర ఆబేలు సార్ అని ఒక ఆయన ఉన్నాడు అక్కడ నాతో పాటు. సార్ ప్రెస్ వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తా సార్, మీరు ఫోన్ చేసి చెప్పండి సార్ ప్రెస్ వాళ్ళకి పత్రికలు అయిపోయినాయి, మనం పోయిన తర్వాత వెనకమ్మని తీసుకొని పల్లెలకు పోదామంటే, అబ్బా సేవకుని చెప్పకుండా నేను ఏం చేయలేను అన్నాడు. ఏంది మంచి పనే కదా ఇది, ఏమవుతుంది పత్రికలు అయిపోయినాయి మా దగ్గర, మనం పల్లెలో మంచిది కదా అని నేనే ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి, అన్న అట ఒక 150-200 పత్రికలు కావాలి, ప్రింట్ చేయండి, మేము వచ్చామని చెప్పి చేసుకుని పోయినా. తర్వాత మధ్యలో ఆలోచన వచ్చింది, మరి నాకంటే ఇంత పెద్ద వయసులో ఉన్నాడు, ఇంత ఒక అధికారి స్థాయిలో ఉన్నాడు, ఈయననే సేవకుని భయపడతాను, నేను ఎందుకు ఇంత పని చేసినా అని సేవకుని దగ్గర పోయినా. పల్లెలు అన్నీ అయిపోయినాయి, సాయంత్రం అయింది, సేవ దగ్గర పోయినా. చేసింది మంచిదే, పత్రికలు అయిపోయినాయి, పత్రికలు తీసుకొని పోయినాం, అంతే మంచిదే. కానీ దానికంటే ఒక పద్ధతి ఉంది. సేవకుని దగ్గర పోయినా, అన్న చిన్న పొరపాటు జరిగింది, క్షమించండి అన్న. ఏం తమస్సును చెప్పు అన్నాడు. అన్న ఇట్లా పత్రికలు అయిపోయినాయి, మధ్యలో ఆబేల్ సార్కి మీకు చెప్పింటే నేను అన్నకు చెప్పింది నేను చేయను అన్నాడు. నేనే ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి పత్రికలు తీసుకొని ఇటు విధంగా అవి చేసినామన్నా అంటే, అప్పుడు అన్నాడు, సర్లే మంచిదే కదా, ఏం కాదులే అన్నాడు. ఆ విషయం జరిగినప్పటి నుంచి ఇంకా నాకు భయం అనిపించారు, సేవకుని చెప్పకుండా ఏం చేయకూడదు అనిపించింది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఆయనకేంది చెప్పేది, మనము సేవకురాలకేంది చెప్పేది, వాళ్ళేంది వచ్చేది, మనం సహకరిస్తుంటే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనుకుంటాం చాలాసార్లు. కానీ ప్రియులారా, ఇదే మన బిడ్డలు ఆత్మీయంగా కట్టబడాలన్నా, మన సంఘం ఆత్మీయంగా వర్ధిల్లాలన్నా, మన సంఘంలో అనేకులు రక్షణ మారుమనసు పొంది ప్రభువుని ఆరాధించేటువంటి బిడ్డలుగా మన మాదిరి కావాలన్నా, దీన మనసే తయారు చేస్తుంది. ఇంకా గర్వం కానీ, అహంకారం కానీ, అవిధేయత కానీ, తిరగబడే స్వభావం కానీ ఏది కూడా ఒక వ్యక్తి రక్షణ మారుమనసు పొందడానికి కూడా సహాయం చేయదు. చివరికి మన భర్త మారనేది కూడా పనికిరాదు. దీనత్వం అనేది ఉంటేనే భర్త మారుతాడు, భార్య మారుతుంది, పిల్లలు మారుతారు, అనేకులు కూడా రక్షణ మారుమనసు పొందుతారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా మహోన్నతుడే అయితే దీనులను ఆయన లక్ష్య పెట్టును. యెహోవా మహోన్నతుడే, ఆయన దీనులను లేవనెత్తువాడు. యెహోవా మహోన్నతుడే, దేవుడు గొప్పవాడే, కానీ దీనులకు ఆయన యాకోబు 4:6 ప్రకారం కృప ఇస్తాడు. దీనులకు దేవుడు కృప ఇస్తాడు. ప్రియులారా, యెషయా గ్రంథం చూడండి, 29వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 29:19. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం చాలక. ఇప్పుడు ఎస్తేర్ గ్రంథంలో యూదులందరూ ఎట్టున్నారండి? సంతోషంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. కారణం ఏంటంటే, ఎస్తేరుకు ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి ఆమెకు దేవుడు దయను పొందేటట్టుగా సిద్ధపరిచాడు దేవుడు. ప్రియులారా, దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం మనకి. కుటుంబంలో భర్తలపై తిరగబడము, కుటుంబంలో భార్యల పట్ల కఠినంగా ప్రవర్తించడము, ఇవన్నీ ఏంటంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకునే విషయాలు. ఇవన్నీ పిల్లలు కదా అని చెప్పి నేను చెప్పింది వినాలని పిల్లలతో మూర్ఖంగా మాట్లాడొద్దు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. మనం కూర్చోబెట్టుకొని, అమ్మాయి ఇది పరిస్థితి, అమ్మా ఇది పరిస్థితి, రే బాబు ఇది పరిస్థితి, ఇది మార్గం, కొంచెం అర్థం చేసుకోరా, నీ క్షేమం కోసమే కదా, నీ కోసమే కదా. అప్పుడు ఆ బిడ్డలు ఆలకించడానికి ఇష్టపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సంఘంలో కూడా అంతే. సంఘంలో ఎవరు ఉంటారండి? దేవుని సేవకులు ఉంటారు. సంఘక్షేమం కొరకై
విశ్వాసుల ఆత్మీయత కొరకై సంఘంలో సేవకులు విధేయత కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అట్లా కాకుండా మనలో దయగలిగిన మనసు లేకుండా, దీనత్వం లేకుండా ఒకవేళ తిరగబడుతూ అవిధేయత చూపిస్తూ ఉన్నామనుకోండి, సేవకులు బాధపడతారు. సేవకులు బాధతో సేవ చేయడం అసలు మనకు మంచిది కాదు. వాక్యం చెప్తుంది, చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 13:16. హెబ్రీ 13:16 చదవండి. చదవండి అక్క. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అటు యాగము దేవునికి ధర్మం చేయడము, ఉపకారం చేయడము అసలు మర్చిపోవద్దు. ఇవి దేవునికి ఇష్టమైన యాగాలు. చదవండి అక్క. 17 వచ్చిన మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. చాలక ఒక్క నిమిషంగా సేవకుల బాధ ఏంటంటే, సేవకుల తప్పెత్తరా దేవునికి లెక్క అప్పచెప్పాలా. పౌలు గారు చెప్పే విషయం చెప్తున్నా. వాస్తవమే, దేవుడు లెక్క అడుగుతాడు సేవకులను. నేను అంత సంఘాన్ని, నా స్వరక్తం ఇచ్చుకున్నాడు సంఘాన్ని అనేక ప్రజలు నీకు అప్పచెప్తే వారిని ఆత్మీయంగా ఏ విధంగా సిద్ధపరిచిన లెక్క అడుగుతాడు. ఒక దినాన లెక్క అడుగుతాడు దేవుడు సేవకులను. మనకు పైన ఉంటాడు, మనకు అధికారంగా ఉన్న ఆత్మీయ నాయకులను. అందుకు వారు భయంతో వణుకుతూ వాక్యం యథార్థంగా పంచుకుంటూ మీతో ఎక్కడన్నా పొరపాటు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు, అన్న ఇది సరైన విధానం కాదు అక్క, ఇది కాదు మార్గం అని చెప్పుకొని పోతా ఉంటారు. అరే నాతో చెప్తాడా, నన్ను అంటాడా, నన్ను సేవకురాలు నన్ను అంటుందా అంటే అది కాదు ప్రియులారా. సేవకుల జీవితం ఏంటంటే దేవునికి లెక్క చెప్పాలా. చదవండి అక్క. వారు దుఃఖంతో ఆ పని చేసినలా నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని ఏం చేయాలంట అండి? ఒకళ్ళ దీనత్వం లేకుండా, దయగలిగిన మనసు లేకుండా ఉన్నారనుకోండి, ఉన్న రోజులు సేవకులు దుఃఖపడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. అది క్షేమం కాదు మనకి, అసలు మనకి క్షేమం కానే కాదు. ఏదో మిమ్మల్ని భయపెట్టాలని చెప్పలేదు ప్రియులారా. మనకు ఆత్మీయంగా మన విశ్వాసులు కూడా పెద్దలు ఉంటారు, మనకంటే ముందు ప్రభువు నమ్ముకున్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు. వారికి మనం లోబడాలి, వారిచ్చే ఆత్మీయ సలహా తీసుకోవాలి. తప్పకుండా లోబడి ఉంటేనే ఎస్తేరు వేళ దయగలిగినటువంటి వారంగా మనం ఉంటాం. తిరగబడుతూ అవిధేయత చూపుతూ మనకి వచ్చినప్పుడు రావడం, వచ్చినప్పుడు పోవడం, ఇష్టానుసారం రావడం పోవడం ఉంది అనుకోండి, సేవకులు ఏమన్నారు? బాధపడతారు. రహస్యంగా ప్రభుకు అప్పచెప్తారు, ప్రభా ఈ విషయం జ్ఞాపకం చేసుకో ప్రభా అని. దుఃఖపడుతూ సేవ చేసినారు అనుకోండి సేవకులు, అది మనకు క్షేమం కాదు. కాబట్టి ఏం చేయాలంటే లోబడే మనసు చాలా ప్రాముఖ్యం. మనం సంఘంలో లోబడే మనసు మన పిల్లలు చూస్తారు. మన పిల్లలు కూడా రాబోయే సేవకుల దగ్గర దీనులై ఉంటారు. అది మన బిడ్డలకు ఆశీర్వాదం. ఈ రహస్య ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. మనకు తెలియదు ఇవన్నీ, చాలాసార్లు మనకు తెలియదు. ఎస్తేరు తల్లి లేనిదైనప్పటికీ కూడా ఒక రాజు భార్యగా అయిపోయింది. కారణం ఏంటంటే ఆమెకు దయగలిగిన మనసు ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా. 1 కొరింథీ 11:28 చదవండి. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ప్రియులారా మోకరించుదాం, ప్రార్థన చేసుకుంటాం, బలలో పాలు పొందుతాం. గత మాసాలు, గత నెలలు ఒకలా దయగలిగిన మనసు లేకుండా ఉన్నామేమో, ఉపవాసంతో ప్రార్థన చేయలేదేమో. అందుకొరకే పిల్లల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు దయగలిగి లేకుండా ఎక్కడన్నా ఉన్నామేమో. మన కుటుంబ సభ్యుల పట్ల, భర్త పట్ల, భార్య పట్ల దీనత్వం లేకుండా ఉన్నామేమో. మనందరము ప్రభు దగ్గర సరి చేసుకుందాం. సేవకునిగా నేను కూడా సరి చేసుకోవాలి. ఇంకా దీనత్వం, నాలో ఉన్న గర్వాన్ని బట్టి, నాలో ఉన్న అహంకారాన్ని బట్టి ఇంకా అనేకులు మందిరాన్ని రాలేదేమో తెలియదు నాకు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఒక మార్గం ఆ దృష్టికి యథార్థంగా కనపడుతుంది, తుదకది మరణానికి తీసుకుపోతుందని. నేను సేవకుని కదా, నాలో ఏ గర్వం ఉంది అని అనుకుంటున్నానేమో తెలియదు. అయితే ఇంకా నేను కూడా తీర్మానం ప్రభా దీనునిగా తయారు చేయి,
మీ పాదాలు పట్టుకొని ప్రార్థించే సేవకునిగా నన్ను సిద్ధపరచు ప్రభా. నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే మన సంఘం యొక్క ఆత్మీయ క్షేమం కొరకు, మన బిడ్డలు ఆత్మీయంగా వర్ధిల్లుట కొరకు ఇది మనం తీర్మానం చేసుకునేటువంటి విషయం. మన భర్తలు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభు సన్నిధికి రావాలి. వారు కూడా మనతో పాటు ప్రభు బలలో పాలు పొందాలి. ప్రభు యొక్క పరిచయం వారు కూడా పాలు పొందాలి. ఇదంతా ఏం తయారు చేస్తుందంటే దయగలిగిన మనస్సు, దీన మనసు మనల్ని ఈ విధంగా సిద్ధపరుస్తుంది. తీర్మానం చేసుకుని బలలో పాలు పొందుతాం. తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయం ప్రభువా, మరి తండ్రి లేనటువంటి ఒక స్త్రీ అయినప్పటికీ కూడా దేవా, మరి ప్రభా సింహాసనం మీద కూర్చోబెట్టి పెట్టినారు, కిరీటము ధరింపజేసినారు. మీ దయ మాపై ఉన్నప్పుడు మా కుటుంబాలు, మా బిడ్డలు, సంఘము, ప్రతి వారు కూడా తండ్రి దేవా హెచ్చుగా ఉంటారు. దయ చూపండి తండ్రి. అనేకులు రక్షణ మార్మస్ పొందడం కొరకై ప్రభా మా జీవితంలో సేవకునిగా నేను, విశ్వాసంలో మేమందరం కూడా మా కుటుంబాల్లో, మా గ్రామాల్లో దీన మనసు కలిగి, దయగలిగిన మనసు కలిగి జీవించడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. మీ యొక్క శరీరానికి సాదృశ్య బలంలో పాల్పొందడానికి సహాయం చేయండి. అయోగ్యంగా ఎవరన్నా బలంలో పాల్పొందుదని ప్రభు దయతో క్షమించి మన్నించమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేను మీకు అప్పగించి దానిని ప్రభువులను పొందితిని. ప్రభువుని యేసు తాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేయడని చెప్పాను. ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ యొక్క బలంలో పాల్పొంచడంగా సహాయం చేయమని, అయోగ్యంగా బలంలో పాల్పొందే క్షమించండి, యోగ్య రీతిలో బలంలో పాల్గొన సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, బలంలో పాలు పొందిన వారు మీ కుడి చేయి పైకెత్తి ఉంచండి. పాత్ర మీ దగ్గర వచ్చినప్పుడు చిన్న ముక్క తీసుకుని ప్రార్థనలో ఉండండి. ఎవరు కూడా కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. ఇది దేవునికి, ప్రభువుకు, మనకు సంబంధించిన విషయం. ఇది మన వ్యక్తిగత విషయం. ప్రభుతో సమానపడి, ప్రభుతో ఐక్యపరచబడి, మరి ఎస్తేరు వలె మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు దయ పొంది దేవునికి ఆశీర్వాదం పొందడం కొరకై మనం చేసుకునే తీర్మానం ఇది. ఇది మన వ్యక్తిగత విషయం.